బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని బిర్యానీ వాలా హోటల్ నిర్వాకానికి సంబంధించి కస్టమర్ తింటున్న బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో అతను హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. అయితే కస్టమర్ పట్ల దురుసుగా ప్రవర్తించింది హోటల్ సిబ్బంది యాజమాన్యం. బిర్యానీ వాలా ఎదుట కస్టమర్లు ఆందోళనకు దిగారు. బొద్దింక వచ్చింది ఏంటి అని నిలదీస్తే కస్టమర్ తోనే వాగ్వాదానికి దిగారు బిర్యానీ వాలా హోటల్ సిబ్బంది. బిర్యానీ వాలా నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, మేము మా టీం వాళ్ళతో లంచ్కి వచ్చాం. ఒక 12 మెంబర్స్ 15 మెంబర్స్ దాకా వచ్చాం. వచ్చినాక మేము స్టార్టర్ చేసాం, తిన్నాం. బిర్యానీలో బొద్దిగా అనిపించింది. పక్క పెట్టి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా రెస్పాన్స్ ఏమీ ఇవ్వట్లేదు. సిన్స్ ఇప్పటికీ 1 అవర్ అవుతుంది. వాళ్ళ బాస్తో మాట్లాడిపిస్తుండు. 10 మినిట్స్ ఆగండి, మా ఓనర్ ఇక్కడ లేడు, దుబాయ్లో ఉన్నాడు అని అంటుండు. రిసెప్షనిస్ట్ ఆయన సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లేదు. అందుకే మేము మీడియాకి ఇన్ఫార్మ్ చేసాం. సిన్స్ 1 అవర్ నుంచి మేము అందరం ఇక్కడనే ఉన్నాం. వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఓనర్ కూడా రెస్పాండ్ అవుతలేరు, ఎవరు రెస్పాండ్ అవుతలేరు. లోపల కిచెన్ చూస్తే కిచెన్ కూడా ఏం క్లీన్ లేదు. అండ్ మాస్టర్ అంటుండు మేము 1-2 తప్పులు అయితే జరుగుతాయి కదా అంటున్నా. 1-2 తప్పుల వల్ల వాళ్ళన్న సఫర్ అయితే ఇలా అని క్వశ్చన్ చేస్తే మళ్ళీ ఆన్సర్ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఏం లేదు. చాలా హైదరాబాద్లో కూడా చాలా మొన్న కూడా ఇట్లనే అయిందంట. ఫుడ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మేము హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళం, మేము ఇన్సూరెన్స్ దాంట్లోనే చేస్తాం. అంటే ఐసిఐసి లోంబాడు మాది టీమ్ మీటింగ్ ఉండే, వచ్చాం. తిన్నప్పుడు మా వాళ్ళు చూసిండు, నా ప్లేట్లోనే వచ్చింది. సో ఇన్ఫార్మ్ చేస్తే మళ్ళీ రెస్పాన్స్ అయితే ఏం లేదు వాళ్ళ దగ్గర నుంచి. రేపటి రోజున ఏమైనా అయితే ఏంది అంటే ఓనర్ రెస్పాండ్ అవుతలేరు. ఓనర్ వాళ్ళ బ్రదర్ ఏమంటుంది, మా బ్రదర్ ఇక్కడ లేరు, దుబాయ్లో ఉన్నాడు, నాకు 3 to 4 days టైం ఇవ్వండి అని అంటున్నారు. ఇప్పుడు పైన ఎవరిని పంపించట్లేదు, కిందనే ఆపేసారు. ఎందుకంటే ఇది సెక్షన్ క్లోజ్ అయింది కాబట్టి, ఇది న్యూసెన్స్ అయింది కదా, దీనివల్ల వాళ్ళకి. అందరము ఇక్కడ ఫుడ్ ఏదో టీమ్ లంచ్ చేసుకోవడామని ఇక్కడికి వచ్చాం. వి ట్రస్ట్ ఎవ్రీ హోటల్, బట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అయితే రేపు అతను తింటాడు, అతనికి ఏమైనా జరుగుతాయి. రైట్, అది ఇక్కడ రోడ్ నెంబర్ 3లో ఉన్నటువంటి బిర్యానీ వాళ్ళలో ఇక్కడ బిర్యానీ ఆర్డర్ చేసినటువంటి ఒక కస్టమర్ ప్లేట్లో ఈ తరహాలో బొద్దింక రావడంతో ప్రశ్నించేందుకు హోటల్ స్టాఫ్ని పిలిచారు. కానీ హోటల్ స్టాఫ్ ఇప్పటివరకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇటీవల కాలంలో చాలా వరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేక హోటల్స్ పైన రైడ్ చేస్తున్నప్పటికీ ఇలాంటి కొన్ని హోటల్స్ ఎలాంటి మార్పు రావటం లేదు. సో ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కూడా బిర్యానీలో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకి చాలా క్లియర్గా కాక్రోచ్ అనేటువంటి కనిపిస్తుంది. ఈ హోటల్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా సంప్రదించారు. సో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. జర్నలిస్ట్ అంజయ్తో బంజారా హిల్స్ నుండి ప్రణీత, TV9. మనం తింటున్న ప్లేట్లో ఒక్కసారిగా బొద్దింక కానీ ఏదైనా కీటకాలు కనిపిస్తే మన కడుపు తిప్పేస్తుంది. అది ప్రత్యక్షంగా ఒక కస్టమర్ ఫీల్ అయ్యాడు, ఎక్స్పీరియన్స్ చేశాడు. బిర్యానీ వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ లంచ్ కోసం వెళ్ళాం టీం మొత్తం కూడా. ఆ సమయంలో తన ప్లేట్లో బొద్దింక వచ్చిందని హోటల్ సిబ్బందికి చెప్పినా కస్టమర్ కంప్లైంట్ని వాళ్ళు పట్టించుకోలేదు. ఓనర్ అక్కడున్నాడు ఇక్కడున్నారు అన్నారు, కానీ అతనికి సరైన సమాధానం చెప్పేందుకు కూడా ముందుకు రాలేదు హోటల్ సిబ్బంది. ఈ మధ్యకాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు నిర్వహిస్తున్నాయి, తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా హోటల్ సిబ్బందిలో కానీ రెస్టారెంట్లలో కానీ ఏమాత్రం కూడా చలనం కలగలేదు అని చెప్పేందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పొచ్చు. ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా స్ట్రింజెంట్గా యాక్షన్స్ తీసుకుంటున్నప్పటికీ కేసులు నమోదు చేస్తున్న రెస్టారెంట్లో పరిస్థితులు మారలేదు. తింటున్న ప్లేట్లో బొద్దింక ప్రత్యక్షమైంది. హైదరాబాద్లో బంజారా హిల్స్లోని బిర్యానీ వాలా హోటల్లో జరిగిన దృశ్యం ఇది. తింటూ ఉండగా అతని ప్లేట్లో బొద్దింక ప్రత్యక్షమైంది. వెళ్ళి హోటల్ సిబ్బందిని అడిగాడు ఏంటిది అని, కానీ వాళ్ళు ఏమాత్రం సమాధానం చెప్పలేదు. వెళ్ళి కిచెన్ని కూడా పరిశీలించారని చెప్పాడు. కిచెన్ చాలా అపరిశుభ్రంగా ఉందని. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులకి కంప్లైంట్ ఇచ్చారు, అలాగే మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారని తెలుపుతున్నారు. సో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం మరి.